సంజన 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 తను ఊరెళ్ళింది. వెళ్తూ వెళ్తూ ఈ లెటర్ మీకు ఇమ్మంది. సుబ్బు, ఐఎమ్ వెరీ సారీ. ఇన్నాళ్ళు నా వల్ల, నా ఫ్యామిలీ వల్ల మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. అలాగే మీకు థ్యాంక్స్ కూడా చెప్పాలి. ఎందుకంటే కొద్ది రోజులైనా నన్ను ఒక ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేసినందుకు. మీతో ఉన్న ఆ కొద్ది రోజులు లైఫ్ లాంగ్ నాకు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఇంకో చిన్న రిక్వెస్ట్, మా అన్నయ్యని మరీ నెగటివ్గా చూడకండి. నాన్నగారిని కలిసి జరిగిందంతా పూర్తిగా చెప్తాను. ఇంకెప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. ఐ థింక్ మీకు నచ్చిన అమ్మాయి మీ లైఫ్లోకి వస్తుంది. సో బీ హ్యాపీ విత్ హర్. బాయ్. జానకి రామయ్య ఊళ్ళో తన కూతురు పెళ్లి హడావుల్లో ఉన్నాడు. ఏం సార్ ఇంకా ఆలోచిస్తారు? వాళ్ళను చంపడానికి ఇదే సరైన అవకాశం. చంపడం కాదురా, ఆ పెళ్లిని ఆపాలి. పెళ్లి ఆగిపోవడం చూసి వాళ్ళందరూ అవమానంతో చావాలి. సంజన, నేను నీతో మాట్లాడాలి. ఐ లవ్ యూ సంజన, ఐ రియల్లీ డూ. బావా, అది నువ్వు మా ఇంటికి అల్లుడిగా రావాలని చాలా ఆశపడ్డాం. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ చేయడానికి కొన్ని తప్పులు కూడా చేసాం. నువ్వు మా అమ్మకు క్షమించాలి బావా, ప్లీజ్. ప్లీజ్. క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తే 2 దేశాలకి చెడ్డ పేరు వస్తాయి. కానీ మీరు చేసిన ఈ మ్యాచ్ ఫిక్సింగ్ వల్ల 2 మనసులు కలిసాయి. నేను హనీమూన్ వెళ్లే టైం చూసి ఆ దుర్గాగాడు మా సుబ్బుగాడిని బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేయాలని చూస్తున్నాడు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. జరగనివ్వం. ఏం చేసినా సరే ఈ పెళ్లి ఆపి తీరాలి. ఆపి తీరాలి. నేను చెప్పిందే చెప్తారేంట్రా? యువర్ ఏ టీమ్ లీడర్. దిస్ ఇస్ టీమ్ వర్క్. అంతే. అరే ఎక్కడికి రా? పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేస్తా. పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేస్తావా? అరే పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేస్తే నష్టపోయేది మన సుబ్బుగాడురా. పెళ్లి కూతుర్ని కాదురా, వీటన్నిటికీ మూల కారణం ఆ దుర్గాగాడు. వాడిని ఎక్కడున్నా సరే పట్టుకొని సంచిలో మూట కట్టుకొని తీసుకొచ్చి. ఒక ఫ్రెండ్ కోసం మీరు ఇంత చేస్తున్నారంటే నువ్వు అసలు మనిషి కాదు, మహానుభావుడు. దిస్ ఇస్ ఏ టీమ్ వర్క్. యువర్ ఏ టీమ్ లీడర్. బాయ్స్, పిచ్ ఏ మూడ్. ఓకే, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. నిజాయితీగా చెప్పాలంటే పాకిస్తాన్ సైనికులు నా చేతులు చచ్చిపోవాలని సరదా పడేవారండి. నేను అంతే సరదాగా చంపించేవాడిని. మా సుబ్బుగాడికి అండలేదు కండలేదని నేను లేకుండా వాడికి ఇష్టం లేని పెళ్లి చేయాలని చూస్తావరా? పెళ్లి చేయాలని చూస్తావరా? మా అమ్మ నా బాలసాల రోజున ముద్దుగా బాలరాజని పేరు పెడితే నీ ప్రాస కోసం గుడొక్కాయ బాలరాజు అంటావరా? గుడొక్కాయ బాలరాజు అంటావరా? రే నిన్ను మామూలుగా కాదురా, రే నిన్ను చేయి రావట్లేదేంట్రా? అది వేరే టీం, కావాలంటే చూడండి. ఏమ్రా ఇంత జాపినావు? గుడ్ మార్నింగ్ చెబుదామనా? ఓ పని చేద్దాం రా, ఈ చెయ్యి ఉండబట్టే కదా ఊకే జాపుతా ఉన్నావు. దాన్ని తీసేద్దాం. సార్ గురుగారు చేయి తీస్తే ఎట్లా? దుర్గనేసేద్దాం ప్లాన్ వేసినాం కదా. భయపడుతున్నారేంటి సార్? మన ప్లాన్ ఏంటి? దుర్గాగాన్ని వేసేయాలి. దుర్గాగాన్ని వేసేయాలని మన ప్లాన్. మీరు ఉన్నారని భయపడుతున్నాడు. భయపడతారా? దుర్గానే వేసేయాలి అంతే. దుర్గనే వేసేస్తారా? దుర్గాని కొడతామని కన్ను కొడతామేంటి? మనం ఏమనుకున్నాం? దుర్గాని వేసేద్దాం అనుకున్నాం కదా. దుర్గా గారు ఎవరనుకున్నారా? దుర్గా గారు ఎవరనుకున్నారా? సాక్షాత్ తీరేరా దుర్గా గారు. జరైతే చచ్చేది కొర్రే. దుర్గా అంటే మీరా సార్? అచ్చం జెంటిల్ మెన్ లా ఉన్నారు సార్. ఈ మెంటల్ మెన్ మిమ్మల్ని వేసేమన్నాడు సార్. నువ్వు అసలు మనిషివేనా? మీరు మహానుభావులు సార్, సమస్య లేదు. యువర్ ఏ బ్రిలియంట్. మా టీమ్ లీడర్ నువ్వే. దిస్ ఇస్ టీమ్ వర్క్. యువర్ ప్రొసీడ్ అంతే. కుమ్మేని జాలి చూపించద్దు. కుమ్మేని అంతే. లెఫ్ట్ రైట్. ప్లీజ్ ఇంకా అదే ఆలోచనలు ఉన్నావురా నన్ను కొట్టాలని? లేదు లేదన్నా, ఈ తాగుబోతు ఏదో తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడన్నా. నువ్వంటే నాకెంతో గౌరవం అన్నా, ఎంతో భక్తి అన్నా. నీకు దండం పెడతానన్నా. ఇంత జాపినావు కదరా? లేదులే అన్నా, ఏం ఫీల్ అవ్వలేదు. ఈడెవడండి పొద్దున తాగేసి వచ్చినట్టున్నాడు. సార్ ఇది ఎవరు పెళ్లి? ఫ్రెండ్ పెళ్లి. అలాంటి ఫ్రెండ్ పెళ్లికి నేను పొద్దునే తాగడానికి నాకన్నా బుద్ధిలే అనుకున్నారా? అందుకే 2 రోజుల ముందే ఆయన. సార్ మీరు సుబ్బు వాళ్ళ మేనమామ కదండి.
నమస్కారం సార్. నమస్కారం. నేను సుబ్బు వాళ్ళ మేనమామ గాను. అయినా నమస్కారం సార్. ఎందుకు? సుబ్బు వాళ్ళ మేనమామ చాలా ఫస్ట్ పిల్లని విన్నానండి. సుబ్బు వాళ్ళ మేనమామ గారు ఈయనే. సార్ మీరు చాలా మంచోడని ఇప్పుడే విన్నాను సార్. ఈ శుభ సందర్భాన నేను మేనేజ్ చేస్తాను, మీరు మ్యారేజ్ చూడండి. ప్రొసీడ్. అమ్మా, కొద్దిసేపట్లో చెల్లెమ్మ పెళ్లి జరగబోతుంది. నువ్వు కోరుకున్నట్లే బాగా చదువుకున్నవాణ్ణి, అంతకంటే మంచి మనసున్నవాణ్ణి తీసుకొచ్చి చెల్లెలకిచ్చి నీకిచ్చిన మాట నిలబెట్టుకున్నా. కానీ నువ్వు లేని లోటు మాత్రం తెలుస్తుందమ్మా. ఏ ఆడపిల్లకైనా పెళ్ళి అయితే ఇంటి పేరు మారుతుంది, కానీ ఈ పెళ్ళైతే ఇంటి పేరుతో పాటు మన ఇంటి పద్ధతులు కూడా మారుతాయి. చెల్లెమ్మ బావతో 7 అడుగులు నడవడం కోసం మేం చాలా తప్పటడుగులు వేశాం. మమ్మల్ని క్షమించు. వాళ్ళని దీవించు. అన్నా, హలో, తమ్ముళ్ళు ఏడరా? దుర్గా, జీలకర్ర బెల్లంతో ప్రారంభమయ్యే పెళ్లి తాళి కట్టడంతో ముగుస్తుంది. పెళ్ళయ్యే వరకు మండపంలో ఏ గొడవ జరిగినా మనకి అశుభంరా. నాకు ఈ పెళ్లి ప్రశాంతంగా చూడాలనుందిరా. జీలకర్ర బెల్లం తీసుకోండి. పెళ్ళయ్యే వరకు మండపంలో ఏ గొడవ జరిగినా మనకి అశుభంరా. చూడు, లోపల నా చెల్లెలు పెళ్లి జరుగుతుంది. దయచేసి ఇక్కడ గొడవ చేయొద్దు. మీకు దండం పెడుతున్నా. నేను ఇక్కడికి వచ్చింది నీ చెల్లెలు పెళ్లి చూడటానికి కాదురా, ఆపడానికి. కావాలంటే నా ప్రాణం తీసుకో, నా చెల్లి పెళ్లి మాత్రం ఆపడానికి వీల్లేదు.
ఏంటండి గొడవ? తాళి కట్టడం పూర్తయిందా? అయింది. అంటే నా చిట్టి తల్లి ఈ రోజు నుంచి నీ భార్య. ఇంకా ఏంట్రా చూసేది? ఎవడ్రా నా కొడుకుల్ని కొట్టింది? చంపేస్తాను రా రే. నీ కొడుకులే కాదురా, నువ్వు కూడా పోతావు నా చేతిలో. మా ఫ్యామిలీ మీద చెయ్యేస్తాను, నరికేస్తాను రా. ఇలా మన సాఫ్ట్వేర్ సుబ్బు హార్డ్వేర్ ఫ్యామిలీ అండ చూసుకుని హార్డ్ గా మారిపోయాడు. వీళ్ళందరూ కలిస్తే డిస్కషనే డిస్కషన్ డిస్కషనే డిస్కషన్ డిస్కషనే డిస్కషన్ డిస్కషనే. భలే ఉన్నారు సార్ ఈ ఎర్రబట్టలు మీరును. నన్ను చూసిన చాలా ముందు చూసిపోనివే. అసలే జేజీ లాంటి పెద్ద మంచి నుంచి పిలిపొచ్చింది, టైంకి వెళ్ళకపోతే బాగోదు. మీరేం కంగారు పడకండి సార్. ఫ్లాష్ బ్యాక్ లో నేను పైలట్ని. విమానం కన్నా స్పీడ్ గా తోలుతాను. పైలట్ వా? బోర్ కొట్టిందని మానేసావా? కోపం వచ్చిందని పీకేశారు సార్. పీకేశారా? ఏం చేసావు? పేరు చెప్పానంతే. వాట్? పేరు చెప్తే పీకేస్తారా? అసలు నువ్వెందుకు కూరుకున్నావయ్యా? సామాజిక నియమం అనేది ఒకటి ఉంది, మన ఇద్దరం కలిసి దాని మీద పోరాడదాం. చెప్పు నీ పేరేంటి? అయ్యర్ సార్. అయ్యర్, వెరీ క్లియర్. దానికేంటి? వేణుగోపాల్ అయ్యర్. ఓహో, వెరీ నైస్ టు హియర్. ముత్తుస్వామి వేణుగోపాల్ అయ్యర్. నో ప్రాబ్లం డియర్. நம்ம చిన్నస్వామి ముత్తుస్వామి వేణుగోపాల్ అయ్యర్. పేరు చెప్పంగా నిలబడిపోయాడు. కోడిని పట్టుకుంటే నాటు కూడా బాయిలర్ కూడా చెప్పగలరా? నాతో పెట్టుకోవద్దు. ఒక కోడేండి చికెన్ షాప్ ముందు పడగొడితే ఏమవుతురా? చికెన్ 65. అన్నమాట నిలబెట్టుకున్నావు. మా చెల్లెమ్మ పెళ్లి చేసినావు. నీ రుణం తీర్చుకోలేను. మన మధ్య రుణాలేంటి దుర్గా? నేను కూడా మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ని. మీ చెల్లి మా చెల్లి. అరే పాటలు పాడరా. పాటలు నాకు అవసరం. మా నియోజకవర్గ ప్రజలందరి తరఫు నుంచి జానకి రామయ్య గారి కూతురికి నా గిఫ్ట్ అన్న. వరంగల్ మొత్తం వ్యవసాయం చేసిన నీకు నీ ఫ్యామిలీ సరిపడే వరి పండించుకో. ఈ గిఫ్ట్ ఇచ్చి దొబ్బుదన్నంగా వచ్చావు.